నమస్తే అండి అందరికి. ఒక చిన్న ప్రార్థన, దాని తర్వాత మన సెషన్ స్టార్ట్ చేద్దాం. నమో గోవ్య శ్రీమతేభ్య సౌరభ్యేభ్య ఏవ చ నమో బ్రహ్మ సుతాభ్యశ్చభ్య పవిత్రాభ్యో నమో నమః. ఈ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, గో అనేది ఏంటంటే బ్రహ్మ తాలూకు పుత్రిక, అదేవిధంగా సూర్యుని తాలూకా ప్రతినిధి, ఒక రిప్రజెంట్ అని చెప్పుకుంటున్నాం. ఈ రిప్రజెంట్ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి ఏదైతే ఉందో ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఈ కాలక్రమంలో ఏదైతే ఉందో, ఆ కాలక్రమంలో ఏంటంటే సూర్యుడు వచ్చి చూసుకుంటూ వెళ్తుంటాడు, నేను ఇచ్చే ప్రతినిధి ఉన్నాడా లేదా అని చెప్పేసి, అదే గో అని శ్లోకం ఉంది. ఇది ఏంటంటే మన తాలూకు మోక్షానికి దారి అని చెప్తుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఆవు అనేది ఏదైతే ఉందో, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే గోవు నుంచి వచ్చే గవ్యాలు తాలూకా దాని ఉత్పాదన ఎలాగైతే ఉంటుందో దాని ఇంకా అదేవిధంగా దాని నుంచి మనం చేసుకున్న ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా గోవు నుంచి ఏదైతే శాస్త్రీయత ఏదైతే ఉందో, విజ్ఞానం ఏదైతే ఉందో అది కూడా మనం తెలుసుకున్నాం. సో చాలా వరకు ముందుగా నేను నా పరిచయం చేసుకుంటానండి. ఈ శరీరం పేరు సురేష్. సో నేనేంటంటే కొన్ని సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ఫైనల్ గా ఏంటంటే ఈ గోవు గురించి తెలుసుకోవడం నేర్చుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే ఒక్కొక్కరు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నలన్నీ మీకు భవిష్యత్తులో ఇంకొంచెం ముందు కాలంలో చెప్తా ఉంటాను. ఈరోజు నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన కామ్యవనం మొత్తం సంస్థకి, ఆ సభ్యులు ఉన్న అందరికీ, ముఖ్యంగా రాజేశ్వర గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. సో వీళ్ళందరికీ నేను మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ రోజు మనం ఈ కరోనా బాధపడి మనం చాలా వరకు ఇంట్లో ఉండి ఏదో రకంగా కాలక్షేపం చేస్తా ఉన్నాం. అలాంటప్పుడు ఒక మంచి విషయాలు అందరితో చెప్పుకుందాం. మంచి విషయాలు ఎప్పుడైతే మనం నలుగురికి చెప్పుకుంటున్నప్పుడు ఆ ఒక జ్ఞానాన్ని మనం భవిష్యత్ తరాలకు తీసుకెళ్తాం అనే ఉద్దేశంతో మనకి ఈ ఒక కార్యక్రమం పెట్టారు. సో చాలా ఆనందంగా ఉంది. సో గోవు గురించి మీరు అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు, అది చాలా చాలా ఆనందంగా ఉంది. అంతకు ముందు ఏంటంటే మనం విషయానికి వస్తే, గోవుకి మాత అని పేరు పెట్టారు. అరే ఎందుకు అలా మాత అని పేరు పెట్టారు? రెండోది, గోవుని ఒక సాక్రెడ్ యానిమల్, ఒక సంప్రదాయబద్ధం ఒక జీవి, అదో దేవతా స్వరూపం అని చెప్తా అన్నారు. అది ఎందుకు చెప్తున్నారు అలాగా? ఇంకా చాలా జంతువులు ఉన్నాయి, ఇది కనబడుతుంది ఒక జంతువు అని కనబడుతుంది, కానీ అలా కాదు, దాంట్లో ఇంకా ఏవో ఉంది, అది కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా కొంత చిన్నప్పటి నుంచి ఆవులు చూస్తూ ఉన్నాం. కానీ ఆవులు చూస్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఒక దైవం చెప్తున్నారు. అదేవిధంగా అందులో చాలా సైన్స్ ఉందని చెప్తున్నారు. గోమూత్రం తాగాలంటున్నారు, ఇంట్లో పేడలు వెలిగించి పేడ ఉంచాలని చెప్పేసి అంటారు, గోపాలు తాగాలంటారు. ఎందుకు ఇలా తాగుతున్నారు? ఇలా ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు మార్పులు జరుగుతున్నాయి? ఒక జంతువుని జంతువుగా చూడకుండా మనం ఒక తల్లిగా భావిస్తున్నాం. అదేవిధంగా దాన్ని ఒక దేవత్వ స్వరూపంగా మాట్లాడుతున్నాం. గోమూత్రంలో అంటే గంగకు సంబంధించిన నీరు ఉందంట, గో పేడలో ఏంటంటే భూమికి సంబంధించిందంట, గోక్షీరం అంటే అది ఇవన్నీ ఎట్లా ప్రశ్నలు అని ఒకసారి నేను ఇలా మాట్లాడుతుంటే ఒక పెద్ద ఆయన అంటున్నాడు, గోవుకి మాత అని ఎందుకు పేరు పెట్టారు? సరే అది వదిలేయండి. మళ్ళీ నేను ఎప్పుడైతే వ్యాఖ్యానాలు చెప్తున్నప్పుడు వాళ్ళంతా విరుద్ధంగా మాట్లాడడం కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే, ఆవుకి ఎందుకు పిల్లాలి, గేదెకి పిల్లచ్చు కదా, గేదె మాత అని పిల్లచ్చు కదా, లేకపోతే పంది మాత అని పిల్లచ్చు కదా, ఈ ఆవుకే మాత అని ఎందుకు పేరు పెట్టారు అనే ప్రశ్న. సో అక్కడి నుంచి నేను దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేయడం చూస్తున్నాను. దాన్ని ఎక్కువ తదేకంగా చూస్తున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటది గోవుకి ఆ మాత అని ఎందుకు పేరు పెట్టారు. సరే, దాని తర్వాత గోమూత్రం ఎందుకు తాగాలి? గేదె మూత్రం కూడా తాగొచ్చు కదా, గాడిద మూత్రం తాగొచ్చు కదా, ఒంటి మూత్రం తాగొచ్చు కదా. ఒక్కొక్కరు అంటారు ఒంటి మూత్రం తాగమంటారు, ఇంకొకరు అంటాడు ఏనుగు మూత్రం తాగమంటాడు. ఏంటిది? అది గోమూత్రమే ఎందుకు తాగాలి? రెండవది, ఇలాంటి ప్రశ్నలన్నీ మన నిత్య జీవితంలో వచ్చేసరికి నాకేంటంటే ఒక ప్రశ్నార్థకంగా తయారయ్యి అసలు ఎందుకు ఇంత దీనిగా చేస్తున్నారని కొంత పెద్దవాళ్ళు అడగడం, పుస్తకాలు చదవడం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే అప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటి, అది ఒక జంతువు కాదు, అది ఒక జీవి కాదు. దాంట్లో చాలా వరకు ఒక శాస్త్రీయబద్ధమైన లేకపోతే సాంకేతికబద్ధమైన కొన్ని వైద్యపరమైన కొన్ని పరికరాలు ఆయన లోపల ఉన్నాయి. ఆ అమరిక మనం తెలుసుకుంటే, అందుకనే పూర్వకాలంలో రాజులు గాని లేకపోతే మహర్షులు గాని లీడర్స్ మనం అనుకుంటున్న రాముడు, కృష్ణుడు గాని ఇలాంటి భగవాన్ స్వరూపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దీన్ని మాతగా కొలిచారు. అది ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నా అనే విషయం కోసం నేను ఎక్కువ చేస్తున్నాను. ఈ రోజు కూడా గోవుకి మాత ఎందుకు అనే ఒక కాన్సెప్ట్ నుంచి మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుడ్డిగా నమ్మేదానికంటే దాంట్లో శాస్త్రీయబద్ధమైన ఒక పద్ధతి తీసుకుంటే అందులో మాత అనే దానికి మనకి విలువలు తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఆవును కానీ దగ్గరగా గమనించట్లేదు,
ఆవును గాని, అంటే గోవు అంటే గోవు సంతతిలో ఉండే ఆ దాని ఆ మగ ఆడది, మగ గాని ఆడ గాని, అంటే మనం ఎద్దు అంటాం, ఇంకోటి లేకపోతే ఆవు అంటాం, దాని బిడ్డను దూడ అంటాం. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం తెలుసుకోవాల్సిన విషయం, మొత్తం అన్నిటిని గో సంతతి అంటాం, దాన్ని గోవు అంటాం. గోవు తర్వాత ఆవు, రెండో దాని తర్వాత దాన్ని వచ్చే భాష కూడా మనకి అమ్మ అనే పదం ఏంటంటే అది పిలిచే అంబా అనే పదం నుంచి వచ్చిందంట. సో ఇలాంటివన్నీ చెప్తున్నారు. దాని తర్వాత మనకి చాలా రకాల ఈ వెజిటేరియన్ తినే, ఈ గడ్డి గన్నా తినే కొన్ని రకాలైన జంతువులు ఉంటాయి. A1 A2 అని చెప్పేసి అంటారు. A2 కేటగిరీ కింద మనకి ఈ దేశీ ఆవు వస్తుంటది. దేశీ ఆవు అంటే పైన మేపురు ఉంటుంది, కిందని గంగడోలు ఉంటుంది. ఈ గంగడోలు ఏదైతే కింద ఉంటుందో దాన్ని గంగడోలు అంటారు, పైన ఉండేది మోపురం. దాని పేరు లక్ష్మి, వీడి పేరు నారాయణ. ఈ రెండింటిని ఇప్పుడు మనం సాగుకుంటున్నాం. సో గోవుకి ఎందుకు మనం మాత అని పెట్టే ఆ ప్రశ్న నుంచి ఫస్ట్ చెప్తుంటాం. ఎప్పుడైతే మనం ఒక ఆవుని దగ్గరగా మనం ఎప్పుడైతే గమనిస్తా ఉంటామో, ఆవు దగ్గర మీరు ఒక చెత్త ప్రదేశం ఉందనుకోండి, చాలా కఠినంగా ఉండే చెత్త ప్రదేశం ఉందనుకోండి, ఆ చెత్త ప్రదేశంలో కూడా మంచి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది గోవు. ఎక్కడైతే బాగా మంచిగా ఉంటుందో, నీట్గా ఉంటుందో అలాంటి ప్రదేశంలో కూర్చుంటారు. రెండు, అది తినే ఆహారం కూడా నీట్ గా ఉండేది తింటారు. ఇప్పుడు వాడు తినేసిన దాంట్లో మీద మూత్రం ఏదో పడింది అనుకోండి, అది తినదు. సో అంతపాటి సైన్స్ ఉంటది, అది తింటది, ఆకలిగా ఉంటది, కానీ ఏది పడితే అది చెత్త చెదారం ఏది పడితే తినదు. అండ్ సామ్యత ఉంటది. ఏంట మనకి ఏదైనా, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటుంటే మధ్యలో ఒక గేదెలకు ముంపు గానీ ఏమైనా వచ్చింది అనుకోండి, హార్న్ కొడితే అది అంత వేగం కదలదు, దాని సుఖం చూసుకున్న తర్వాతే కదులుతుంది. కానీ ఆవు అలా కాదు, ఇమీడియట్ గా వాడికి ఏం ఇబ్బంది ఉంటుందో లేదు, ఒక సున్నితత్వంతో కూడుకున్న ఒక జర్కిచ్చి వెంటనే అది పక్కకి వెళ్ళిపోతుంది. ఇలాంటి సౌమ్యతత్వం ఉంటుంది, దాన్ని సాత్వికత అంటాం. సో దాని తర్వాత మళ్ళీ దాని దాని ఏదైతే వాత్సల్యం ఉంటది, వాత్సల్యం అంటే మీరు గమనించే ఉంటారు, ఒక 100 ఆవులు ఉన్నాయి, దాని దూడను వదిలితే తిన్నగా దూడ వచ్చే తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి కూడా దూడని యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకా దేన్ని యాక్సెప్ట్ చేయదు, కొట్టేస్తారు. అదే గాని మనం గేదె ధర అనుకున్నాం అనుకోండి, గేదె ధర ఏం చేస్తుంది, ఆ ఒక గేదె దూడ కానీ చనిపోతే ఇమీడియట్ గా ఆ చర్మం ఒలిచేసి ఆ బొమ్మ కుట్టి వాడు ఏం చేస్తాడు, అది వెంటనే పాలు పిండేస్తాడు. కానీ అలా కాదు, రైతు ఏం చేస్తాడు, కంపల్సరీ ఆ దూడ, ఆవు తాలూకు దూడ బతికితేనే వాడికి లాభం. అందుకే చాలా జాగ్రత్తగా ఆవు దూడ కాపాడుకుంటాడు, లేదంటే పాలు ఇవ్వదు. ఆ ఉద్దేశంతో, లేదా సేప, ఈ ఉద్దేశంతో దాన్ని వాత్సల్య అని పిలుస్తారు, వత్సల అని పిలుస్తారు. ఆ పదార్థం నుంచి వచ్చింది. దాని తర్వాత వాత్సల్యం ఎలా చూపిస్తాడంటే పిల్లల మీద చూపిస్తుంది, తన దూడ పిల్లల మీద, అదే విధంగా యజమాని మీద కూడా చూపిస్తారు. తనని నమ్ముకొని ఎవరైతే యజమాని ఉన్నాడో ఆ యజమాని మీద కూడా వాత్సల్యం చూపిస్తాడంట. ఇలాంటి విషయాలు అనేది గోవు జరుగుతుంది. మళ్ళీ ఒక సుగంధం ఉంటుంది. ఈ ఒక్క జంతువు దగ్గర మాత్రమే తన మూత్రం గాని, పేడ గాని, పాలు గాని ఒక మంచి సుగంధం ఉంటుంది. మీరు చూడండి, సృష్టిలో ఎన్ని జీవరాశులు తాలకు మలం గాని ఎటువంటి సుగంధం లేనిది ఒక్క ఆవు దగ్గర మాత్రమే సుగంధం ఉంటుంది. ఎందుకు? దానిలో 4 రకాల పొట్టలు ఉంటాయంట. దాని మన పొట్టలో ఉండే భాగం జఠరాగ్నిలో ఉండేది జఠరం అనే ఒకటే పదార్థం. కానీ ఇక్కడ వీటిలో 4 రకాల పొట్టలు ఉంటాయి. ఆ 4 రకాల పొట్టల నుంచి ఏంటంటే తినే ఆహార పదార్థం బాగా పచనం చేసి ముక్కలుగా మారుస్తూ దాన్ని మనకి మంచిగా పేడ రూపంలో ఇస్తుంటారు. తర్వాత అది తినే విధానం కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు చూడండి, ఒక మొలక ఏదైతే ఉందో, గడ్డి మొలక ఏదైతే ఉందో, దాన్ని నాలిక బయటికి పట్టుకొని ఇలా లాగుతుంది. ఇక్కడ పాత్ర వదిలేస్తుంది, ఈ పాట వదిలేస్తుంది. ఇది ఎందుకంటే రేపు మళ్ళీ తినాలి అని చెప్పేసి. సో నాలిక బయటికి తీసి తింటారు. నాలిక మొత్తం పిండదు, మొత్తం గేదెలాగా మేకలాగా మొత్తం లాగదు, అది నాలిక బయట తీసి లాగుతుంటారు. ఈ తినే విధానం కూడా అంటే రేపు తరం కూడా బాగుండాలి, ఆ గడ్డిని మళ్ళీ రేపు వచ్చి తింటాను, లేకపోతే ఇంకెవరైనా తింటారు అనే ఉద్దేశంతో మొదల నుంచి లాక్కుండా చివర కొంచెం వదిలేసి ఆ పై మెరుగులు ఏవైతే ఉంటుందో సత్వగుణం కల ఆ చిగుర్లు మాత్రమే తింటదంట ఆవు. సో ఇలాంటిది మనం ఎక్కువ ఆవును గమనిస్తూ ఉంటుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ప్రేమ చూపిస్తారు. మనం పేరు పెట్టి పిలవగానే కంపల్సరీ ఎక్కడున్నా వస్తుంటారు. మనలో ఏమైనా బాధలు ఉన్నాయనుకోండి, మనకి నాకుతా ఉంటది. మన దగ్గర ఏదైనా ఉంటుంటే దాన్ని నాకుతా మన ప్రేమని ఎక్కువ చెప్తుంటారు. చాలా వరకు ప్రశాంతంగా ప్రెజెంట్ లో బతుకుతారు. ఎవడెలా పోతే నాకు, నేను కావాల్సింది ఏంటంటే ప్రశాంతత జీవనం. అరే రేపేంటి, నా కొడుకులేంటి, కూతుర్లేంటి, ఇలాంటి ఆలోచించగా ఇవన్నీ ఏంటంటే ప్రెజెంట్ లో బతుకుతా ఉంటది. ఏంటంటే ప్రశాంతమైన జీవితం తందారు ఉంటారు అండ్ స్పందిస్తారు. మీరు చూడండి, దాని మీద చెయ్యి వేయగానే గజగజ వణుకుతా ఉంటారు. ఆ స్పందన ఉంటది, సున్నితత్వం. ఆ సున్నితత్వం కూడా ఈ ఒక జంతువులో ఉంటది. మళ్ళీ మనకి జీవన ఉపాధికి కావాల్సిన అన్ని పనులు చేస్తారు. దాదాపు ఒక ఎద్దు ఉందంటే 4 టన్నులు కూడా ఈజీగా మోసుకొని వెళ్ళిపోతుంది. మనకి వ్యవసాయం కావాల్సిన రైతు సోదరులకు ఎవరికైతే ప్రాబ్లం, వాళ్ళకి ఎవరో పని కావాలంటే
వాళ్ళ గురించి ఎక్కువ చూస్తుంటారు. సో ఇక్కడ సుగంధం చూస్తుంటారు. సో గోమూత్రం ద్వారా తన కాంటాక్ట్ చేసుకుంటుంది. ఆ గోమూత్రంలో ఏమేమి ఉన్నాయి, ఒక మనిషిలో ఎలాంటి తత్వాలు ఉన్నాయి, అలాంటివన్నీ సేకరిస్తూ ఉంటది ఒకటి. అది ఇంటర్నల్ కనెక్టింగ్ ఆ రెండింటి మధ్యలో. మళ్ళీ మన అమ్మలాగే 9 నెలల గర్భం ఉంటది, నెలసరి కూడా ఉంటది. ప్రతి నెల తనకు నెలసరి వస్తుంది. తర్వాత సాత్వికత, తినే ఆహార పదార్థాల్లో కానీ, ఉండే విధంలో కానీ, ఆహారం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. మేసేస్తే మొత్తం మేసేయడం కాదు. ఇలాంటివన్నీ మనకి ఈ గోవులో కనిపిస్తూ ఉంటది. ఎందుకు ఇవన్నీ పాటించాలి? ఇవన్నీ ఎందుకు పాటించాలి? ఆవే ఎందుకు పాటిస్తుంది? కారణం ఏంటంటే అది మోక్షానికి మనల్ని తీసుకెళ్లే ఒక జీవి. మోక్షానికి మనకి అంటే ఇలాంటి గుణాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ఆ తత్వాలు మనలో వస్తుంటాయి. మోక్ష సాధనకి కావాల్సింది సాత్వికత అండ్ వాత్సల్యం, కరుణ, ప్రేమ, జాలి, ఇలాంటివన్నీ మన స్వేచ్ఛ, ఇలాంటివన్నీ ఎప్పుడైతే మన సాధనలో ఉంటాయో అది మోక్షానికి దారి. ఆ మోక్షానికి దారి అంటే డిటాచ్మెంట్ లైఫ్. ఆ లైఫ్ కి మనం తీసుకెళ్లాలని మనకి సూర్యోదయ భగవానుడు మనకి అందించిన ఒకే ఒక్క జీవి అని ఈ గోవుని చెప్పుకుంటాం. గోవు అంటే ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. నాకు తెలిసి ప్రతి ఒక్క 100 కిలోమీటర్లుగా మారిపోతారు. ఒంగోలు ఉంటాయి, ఒంగోలు ఆవులు అంటారు, గిర్లో గిర్ర అంటారు, మల్నాడులో మల్నాడు గిద్దలు అంటారు, లేకపోతే గిర్ జాతులు ఇవైతే ఉన్నాయి ఇవన్నీ. ప్రతి ఒక్క ప్రదేశానికి ఒక్కొక్క ఆవులు ఉంటాయి. సో తార్పార్క్ అంటారు, లేకపోతే పంజాబ్ లో రెడ్ సింధి అంటారు. సో ఇలాంటివన్నీ మనకి గోవులు ఎన్నో రకాలు ఉంటాయి. సో ఇప్పుడు పాస్ట్ గురించి వద్దు, మనకి కావాల్సింది ఏంటంటే సైన్స్ కావాలి. సో ఈ తత్వాలు ఏవైతే ఉన్నాయో అందుకు మనం గోవుకి మాత అని పేరు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నాం, గేదెకి చూసారా అలాంటివే ఉండదు, అది సాత్విక ఉండదు, తమోగుణం పదార్థమైన తమోగుణ స్వభావం కల ఒక జైవి. మేక ఉందనుకోండి మెయ్యడమే తెలుస్తూ ఉంటది. అండ్ గుర్రం అనుకోండి దానికి బాగా చలన శక్తి ఎక్కువ ఉంటది. సో గుర్రానికి అది ఉంటది. అండ్ మోరోవర్ ఏనుగు ఉందండి, దాన్ని మనం ఆపలేం, దాంట్లో చాలా ఎక్కువ తమోగుణం రిలేటెడ్ లో ఉండే జీవి ఉంటది. ఇంకోటి మనకి మనిషికి దగ్గరగా అంటే డొమెస్టిక్ యానిమల్, మనిషికి దగ్గరగా ఉండే ఒకే ఒక జంతువు మాత్రం ఈ జీవి. అందుకే దీన్ని ఏం చేస్తారు, తర్వాత ఈ పాలు ఏదైతే ఉన్నాయో మనం తీసుకోవాల్సిన పాలు, అమ్మ పాలు లేదనుకోండి, తల్లికి గర్భం తర్వాత పాలు పడలేదనుకోండి, ఆ పాలు ఏదైతే ఉందో ఆ పాలకి మనం 2.4 రిలేటెడ్ 2.6 లేకపోతే 3% ఉండే కొవ్వు శాతం మాత్రం ఆ పాలలో ఉంటాయి. అది ఈజీగా చిన్నపిల్లలు అరిగించుకోగలరు. పెద్దవాళ్ళకి ఇప్పుడు గేదె పాలు అనుకోండి, అది మోర్ దాన్ 8 ఉంటుంది, 6 ఉంటుంది. లేదంటే మేక పాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉంటుంది, గాడిద పాలు ఉన్నాయి, చాలా నొప్పులకు వాడుతుంటాం. సో ఇలాంటివన్నీ కాదు, మనిషికి చిన్నపిల్లాడికి కావాల్సి. అందుకే గోపాలలో అమృతం ఉంది అని చెప్పి అంటున్నారు. అంతే కదండి, చిన్నపిల్లాడు ఏమి మనలాగా భోజనం తినలేడు కాబట్టి వాడికి అమృతం అనేది పాలే. ఆ పాలు అనేది తను మనకి ఇస్తుంది. దానివల్ల పిల్లలు బతుకుతా ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఒక్క జీవి నుంచి మనం ఎప్పుడైతే సంగ్రహించిన ఆ పాల నుంచి పిల్లాడు బతుకుతున్నాడు అంటే అది అమృత తుల్యమే కదా. అందుకని గోమూత్రంలో అమృతం ఉంది అని చెప్పేసి. అండ్ మోరోవర్ ఇది వ్యవసాయానికి బాగా పనికొస్తుంది. ఎట్లా ఉంటది, మనం పూర్వకాలంలో ఏంటంటే ఇప్పుడైతే యంత్రాలు వచ్చేసినాయి, పూర్వకాలంలో ఉండే ఒకే ఒక జంతువు అండ్ రెండోది మనిషికి దగ్గరగా సాత్వికంగా మెలకువగా అండ్ నడవడిగా ఉండే ఒకే ఒక జంతువు మాత్రం గోవు. ఈ గోవుని ఏం చేస్తుంటాడు, వాడు వ్యవసాయంలో వాడుకుంటాడు. వచ్చే పేడని మూత్రాన్ని మళ్ళీ ఆ వ్యవసాయంలో ఉండే ఎరువుల కోసం వాడుకుంటూ, క్రిమి సంహారక మందులుగా వాడుకుంటూ వాడు ఏం చేస్తారు, పంటలు పండించుకుంటూ తన జీవనోపాధి కూడా చేసుకుంటాడు. అంటే ఇది ఒక డొమెస్టిక్ యానిమల్. అండ్ మోరోవర్ దాంట్లో ఉన్న సైన్స్ ఏదైతే ఉందో మొత్తం మనం ఇప్పుడు అనుకుంటున్నాం గోమూత్రం పాలు కానీ ఏవైతే చెప్తాను అందులో ఏవైతే ఉన్నాయో అన్ని ఇలాంటివన్నిటిని మనం సంగ్రహించగలం. తల్లిలాగే గర్భం ఉంటది, వాత్సల్యం ఉంటది, ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి అది మన తల్లితో దగ్గరగా సంబంధం. మన తల్లి అయితే మనకి ఎలాగ వాత్సల్యం చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుంది. అందుకని మనం దీనికి ఏం చేస్తాం, గోవుకి మాత అని పేరు పెట్టారు. ఆ మాత అని చెప్పేసి ఇది లేకపోతే నా జీవనోపాధి లేదు, నేను మనుగడ లేదు అని చెప్పేసి తనకి దగ్గరగా ఉంది కాబట్టి గోవును పూజించడం ప్రారంభించారు. వ్యవసాయంలో ప్రతి ఒక్కరు ఒకప్పుడు అందరూ వ్యవసాయం చేసేవారు. ఆ వ్యవసాయానికి మనకు కావాల్సింది ఒక జంతువు ఉండాలి, భూమి ఉండాలి. అందుకే భూమాత అన్నాం, గోమాత అంటాం. తులసి ఏం చేస్తుంది, మనకి ఆయుర్వేదం రోగాలు తగ్గిస్తూ ఉంటది. అందుకు మనకి తులసి మాత అంటాం. సో ఇలాంటివి ఏవైతే మనం పెట్టుకుంటున్నామో మన సంస్కృతి సాంప్రదాయాల్లో మన జీవన విధానంలో నడిచిపోతున్నాయి. అందుకు ఈ జంతువుల్ని ఏంటంటే మనిషికి దగ్గరగా మనం పెట్టుకున్నారు, ఇంటల్లో కూడా వండుకుంటేది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని మాత అని పెట్టేసి మనం పిలుస్తా ఉన్నాం. సరే, ఇవన్నీ వదిలేద్దాం. సో ఇప్పుడు గోవుని మాత అని ఎందుకు పిలిచామో తెలిసిపోయింది. మరి గోవుకి శాల ఎందుకు పెట్టాలి? చాలా మందికి ఉన్న గోశాల అంటారు, లేకపోతే కుక్కల శాల పెట్టుకోవచ్చు కదా. ఎందుకు గోవుకి శాల పెట్టాలి? అదొక జీవి కదా, అది జీవి కదా, దాన్ని ఒక వదిలేవచ్చు కదా. అడవిలో బతుకుతుంది, నచ్చిన తింటది, బతుకుతుంది, వెళ్తుంది, దాని పిల్లలకు అనుకుంటుంది. నువ్వెందుకు తాడు కట్టేసి దానికి శాల కట్టేసి ఒక షెడ్ కట్టేసి పెట్టాల్సిన బాధ్యత తెచ్చుకో. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత పాటు పరిజ్ఞానం ఏదైతే దీంట్లో ఉంది
అండ్ రెండో దాని తర్వాత దీంట్లో విజ్ఞానం బాగా ఎక్కువ ఉంది, మనకి కావాలి దాని గోపేడ నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు కావాలి అని చెప్పేసి మనకి ఎవరికైతే ఆశ్రయం ఇస్తామో, ఒక ఇల్లు కడతామో, అదే విధంగా దీనికి ఆశ్రయం ఇచ్చి దానికి ఒక ఇల్లు కట్టి అందులో దానికి కావాల్సిన ఆహార పదార్థాలు అంటే మన గడ్డి కానీ దాని తినే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ మనం సంగ్రహించి పెట్టడం వల్ల అప్పుడు దాన్ని ఏమంటారు, దానికి ఒక శాల కట్టాం, దాంట్లో గోశాల అంటాం అంతే. గోవుకి శాల అంటే గోవుకి ఉండే శాలను ఏమైతే ఉందో దాన్ని గోశాల అంటాం. ఇది కంపల్సరీ బాధ్యత, మన బాధ్యత. ఎందుకు బాధ్యత చేయాలి, దాని నుంచి మనం బతుకుతున్నాం కాబట్టి, మన వల్ల అది బతుకుతుంది కాబట్టి, దాని ఆరోగ్యం పెంచుకుంటుంది కాబట్టి, అది మన కాపాడి మనం తన కాపాడుతున్నాం కాబట్టి దాని గోశాల కట్టి ప్రతి ఒక్కరు చేయాలి. మహానుభావులు కొందరు ఏంటంటే దాని గోశాల కట్టేస్తూ దాన్ని సంరక్షణ చేసుకుంటూ దాన్ని ఎవరైతే శత్రువుల బాడ నుంచి, అంటే ఈ రోజుల్లో వధసాలు ఎక్కువైపోయి ఆ వధసాలను తగ్గించడం కోసం దానికి శాల కట్టి ఈ జంతువును కాపాడుకుంటూ వస్తున్నారు, ఈ మాతను కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి గోవుకి కంపల్సరీ మనం శాల కట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. గోవు శాలని మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మానవుడికి ఉంది. ఎవరైతే పాలు తాగుతున్నారో, ఎవరైతే వదిలే గాలిని మనం పీలుస్తున్నామో, గోధూల్ని తీసుకుంటున్నామో వాళ్ళందరికీ ఆ బాధ్యత ఉంది. తర్వాత